సీలింగ్ ఫ్యాన్లో చూడండి చాలా మంది స్పీడ్ కంట్రోల్ చేసే డిమ్మర్ ఉంటుంది చూసారా, డిమ్మర్ సరిగా పనిచేయదండి. చూడండి 5లో పెడితే మనకు ఫుల్ స్పీడ్, 4లో పెడితే చాలా తక్కువ స్పీడ్ తిరుగుతుంది. ఈ విధంగా ప్రాబ్లం సొల్యూషన్ అది ఉంటుందండి. ఇప్పుడు మనం మీకు చెక్ చేసి చూపిస్తాం చూడండి ప్రాబ్లం ఏముందో. ఇప్పుడు మనం స్విచ్ వేసి ఆన్ చేసాం కదా, చూడండి ఎంత స్పీడ్ తిరుగుతుందో, ఫుల్ స్పీడ్ తిరుగుతుంది ఫ్యాన్ మనకు. ఓకేనా, ఈ విధంగా ఫుల్ స్పీడ్గా మామూలు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4లో పెడతాం, అంటే ఒక పాయింట్ తగ్గిస్తాం, కొంచెం గాలి తగ్గాలి. నార్మల్గా మనం ఎక్కువ గాలి తగ్గిపోద్ది, అంటే ఎంత వచ్చేస్తుంది అంటే 2లో 1లో వచ్చేస్తుంది స్పీడ్. ఈ విధంగా చాలా తక్కువ వచ్చేస్తుంది గాలి. ఈ విధంగా రాకూడదు, కంట్రోల్ కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా రెగ్యులేటర్ ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం 1లో 2లో ఎంతలో పెట్టినా కూడా మనకు చాలా తక్కువ స్లోనే తిరుగుతుంది. మన 4లో పెట్టినా కూడా తక్కువనే, 5లో పెడితే ఫుల్ స్పీడ్ వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రాబ్లం నాకే సొల్యూషన్ ఉంది. ఇది వచ్చి మన డిమ్మర్ చూసారా, ఇది స్టెప్ టైప్ అండి. మనకు 5 పాయింట్లు ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి కాకుండా మీరు స్మాల్ టైప్ తీసుకోవాలా, చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకు అంత స్పీడ్ తిరుగుతుంది, ఫుల్ స్పీడ్ పెరిగిపోయింది కదా. ఈ విధంగా మనకు ప్రాబ్లం అండి. దీనిలో మనం చూడండి ఈ స్టెప్ టైప్ కాకుండా స్మాల్ టైప్ తీసుకుంటే ఎట్లా అంటే మనకు రౌండ్ టైప్ ఉంటుంది, స్మూత్గా తిరుగుతుంది. లేదంటే చిన్న స్టెప్లు ఉంటాయి, అలాంటివి తీసుకుంటే డిమ్మరు కరెక్ట్గా పనిచేస్తుంది. మీకు ఈ రేట్ కూడా తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది ఈ స్టెప్ టైప్ కన్నా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తుంటే దీన్ని మార్చి చూపిస్తా చూడండి. దీన్ని ఓపెన్ చేసుకుని బోర్డు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు 2 వైర్స్ ఉంటాయి. 2 వైర్స్ ఒకటి స్విచ్గా ఉంటుంది, మీరు మెయిన్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మంచిది సేఫ్టీగా. ఆ తర్వాత ఒక వైర్ మనకు స్విచ్ కాడ, ఒక వైర్ మనకు ఫ్యాన్ వైర్ ఉంటుంది. 2 తీసేసాం కదా. ఇప్పుడు మనం స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి డిమ్మర్టి. ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే ఇది ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ మన సైజ్ తెచ్చుకోండి, లేదంటే మీరు ఫోటో తీసుకెళ్ళి ఫోటో చూపించినా కూడా మీకు కరెక్ట్ సైజ్ ఇచ్చేస్తారు. అది తెచ్చి మీరు బిగించుకోవచ్చు. ఈ విధంగా మనం చూడండి, మనం కొత్తది మనం స్మాల్ టైప్ది బిగిస్తున్నాను. ఇది వచ్చి మనకు 200లో వచ్చేస్తుంది, 300లో వచ్చేస్తుంది, మీకు 150లో కూడా ఉంటుందండి. మీకు చాలా తక్కువలో కూడా దొరుకుతుంది. మీకు ఎంతలో కూడా తీసుకోవచ్చు. ఓకే, లైఫ్ కొంచెం తక్కువ రావచ్చు, కొంతమంది ఎక్కువ వస్తుంది. అది మీ ఇంటి వోల్టేజ్ బట్టి ఉంటుంది. ఓకే, ఒక వైర్ మనం చూడండి ఫ్యాన్ వైర్కి ఇచ్చేయండి, డిమ్మర్కి ఒక వైర్ ఫ్యాన్ వైర్కి ఇచ్చేయండి. ఏ వైర్ అని ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఏం ప్రాబ్లం ఉండదు. కరెక్ట్గా అదే వైర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇంకొక వైర్ ఉంటుంది కదా, ఒక వైర్ మన స్విచ్కి దగ్గర ఉన్న వైరు పక్కన ఇచ్చేయండి. ఓకేనా, ఎటు వైర్ మారినా ఏం ప్రాబ్లం ఉండదు. అంతే, ఇంక బోర్డు బిగించేద్దాం, అంతే, రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా కంట్రోలింగ్ అంతా మన చేతిలో ఉంటుందండి. ఇప్పుడు చూడండి 4లో పెట్టినాను, ఇలా 4 లేదంటే 3.5 పెట్టినాను. దీనిలో మనకు పాయింట్స్ కరెక్ట్గా గుర్తుండవు, మీరు కాంటే రాసుకోవచ్చు డిమ్మర్ మీద. ఇప్పుడు చూడండి మనకు 4 అనుకోండి, 4లో మనకి ఈ స్పీడ్ తిరుగుతుందా. ఇప్పుడు మనం కొంచెం ఫుల్గా పెంచుతాను, ఫుల్గా పెంచేసాను చూడండి. ఇప్పుడు ఫుల్గా పెంచినప్పుడు చూడండి మనకు ఫుల్గా గాలి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, తగ్గిద్దాం మనం, అంటే మనం 3లో పెడతాం, 3లో కానీ 2లో కానీ అనుకోండి. దీంట్లో మనకి నెంబర్స్ ఉంటాయి, నెంబర్ మీరు కాంటే రాసుకోవచ్చు పైన. ఓకేనా, ఈ విధంగా మనం ఎంత కావాలంటే అంత కంట్రోల్ చేసుకోవచ్చు, మనం చెప్పినట్టు ఉంటుంది ఫ్యాను. ఓకేనా, ఇటువంటి డిమ్మర్లు మీరు వాడండి, మీకు ఎంత కావాలంటే అంత కంట్రోల్లోకి వస్తుంది ఫ్యాను. 1, 2, 3 ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, రేటు కూడా తక్కువ దొరుకుతుందండి. మీ షాప్లో ఫోటో కార్డు తీసుకెళ్ళి చూపించి ఆ ఫోటో సేమ్ లాంటి తెచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు చేస్తుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి మీ క్రియేటివ్ జిల్లాని. అందరికీ బాయ్ ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.